నిన్న మనోజ్ కూడా మాట్లాడారు. మోహన్ బాబు విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్తోనే మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ఆయన మాట్లాడిన దాని ప్రకారం. అండ్ మా నాన్న చాలా మంచివారు, కానీ ఆవేశంలో మీడియా మీద దాడి చేసి ఉండవచ్చు, మీడియాకు మా ఫాదర్ తరపున నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను అని కూడా మనోజ్ చెప్పారు. సార్, మనోజ్ వెసెస్ మోహన్ బాబు ఇష్యూ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీడియా వెసెస్ మోహన్ బాబు అయిపోయింది సార్. ఆల్రెడీ హత్యాయత్నం కేసు కూడా నమోదైంది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మీద. అంటే దాడి ఫిజికల్ అసాల్ట్ మీడియా పని చేయడం అది క్రైమ్ అవుతుంది కనుక ఖచ్చితంగా కేసు అవుతుంది, కాకుండా ఉండదు. బట్ ఏదైనా నేను ఇదివరకు చెప్పాను, అల్టిమేట్ గా తండ్రి కొడుకులు. సో ఈవెన్ జగన్ షర్మిల కేసు కూడా వాళ్ళిద్దరు ఏకమైనా మనం ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అందువల్లనే మీడియా కత్తిస్తాం, దీంట్లో కూడా అవసరం లేదని. అల్టిమేట్ గా అప్పుడు విజయమ్మ స్టేట్మెంట్ కూడా అదే కదా, అన్నా చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకుంటారు అని కూడా అన్నది ఆమె. సో అందువల్ల ఇవాళ జగన్ షర్మిల మళ్ళీ కలవరని ఎవరు కాదనలేం కదా. సో అందువల్ల అల్టిమేట్గా మోహన్ బాబు మనోజులు ఇద్దరు కలిసి మళ్ళీ తెలుగు సినిమాలో గ్రూప్ ఫోటో ఉంటుంది చూడండి, పాత తెలుగు సినిమాల్లో అన్నింటిలో గ్రూప్ ఫోటోలు ఉన్నాయి. చివరికి ఆ గ్రూప్ ఫోటో అయితే మధ్యలో పిచ్చోడు అవుతాడు.